ఏవండి, గుడ్ మార్నింగ్. టుడే పగడాల చికెన్, కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎండుమిరపకాయలు, వీటితో పాటు ఎండుమిరపకాయలు, ఉప్పు ఇవన్నీ తీసుకునేసి దీంతోపాటు శనగలండి, శనగలు తీసుకోవాలి. శనగలు బాగుంటాయి. దీనిలో పగడాల వైట్ కొబ్బరి చట్నీ. పగడాల అంటే మా ఇంటి పేరు, అందువల్ల అలా చేసినాను. కొద్దిగా చల్లటి పాలు. ఏం చేయాలంటే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకొని దానిలో ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి దాంతోపాటు కొబ్బరిని చిన్న చిన్నదిగా చేసుకొని కొద్దిగా ఉప్పు అన్నింటినీ కలిపి మిక్సీలో వేసుకోవాలండి. దీనిలో మనం తీసుకునేటువంటి కొబ్బరి కొద్ది ఎక్కువ ముదురు లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. దీన్ని పగడాల వైట్ చట్నీ లేదా కొబ్బరి వైట్ చట్నీ అని కూడా అంటాం, మేము పిలుస్తాము. దీనిలో ఒక మంచి పెద్ద తెల్లగడ్డన్నా లేదా ఒక 4 చిన్న తెల్లగడ్డలన్నా వేస్తే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. ఎలాంటి ఇబ్బంది చేయదు. కొబ్బరి జీర్ణం కాని వాళ్లకు కూడా ఇది జీర్ణం అవుతుంది. కారణం ఏమంటే ఇందులో అల్లం ఉండడం ప్రధాన కారణం. ఇది వచ్చేసి ఈ చెరుగులు వల్ల ఏమవుతుందంటే కొంచెం కమ్మదనం వస్తుంది. కొబ్బరి వచ్చేసి మనకి చాలా హెల్ప్ఫుల్గా, హ్యాపీగా, ఈజీగా జీర్ణం అవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇదేం చేయాలంటే మొట్టమొదటిగా వీటన్నింటినీ కలిపి తీసుకునేసి వీటన్నింటినీ బాగా చట్నీ గాను ఇది చేసుకోవాలి. ఒక్క నిమిషం. సూపర్గా వచ్చిందో చూడండి, చాలా బాగుంది. దీనిలో బౌల్లోకి తీసుకొని ఇడ్లీ, దోశ ఏమేం కావాలో అది మనం చేసుకోవచ్చు. అన్నంలో కలుపుకొని నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక మీదట ఇలా చేసుకోవద్దండి, సూపర్గా ఉంటుంది. అవును, భలే ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, ఈజీగా జీర్ణం అవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు, 70, 80, 90 సంవత్సరాల వరకు, 100 సంవత్సరాలకు కూడా తినొచ్చండి. అంత బ్రహ్మ